హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. శ్రీమంతం అయిపోయిన 4 days తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మంచి రోజు చూసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టేసి వెళ్తున్నాను. పురుడు కోసం వెళ్తున్నాం కదా, పురుడు మంచిగా జరగాల అని కోరుకుంటూ శ్రీమంతం తర్వాత వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఏరులో ఒక టెంకాయ కొట్టుకొని పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు అట్లా కొట్టుకొని టెంకాయ మేము వెళ్ళినాము. ఇది మా ఇంట్లో మేము పాటిస్తాము. యాక్చువల్గా పొద్దున్నే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు 2-3 days కలిపి ఒక వీడియోగా తయారు చేసి మీకు పెడుతున్నాను. అండ్ వీడియోస్ తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికే చూస్తున్నాను. నేను ఎక్కువ వర్క్ చేయట్లేదు. ఎక్కువ యూట్యూబ్ గురించి కానీ ఏమిటి మీద కానీ ఇంట్రెస్ట్ వస్తాను లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను మా హస్బెండ్ బండిలో వెళ్తున్నాం. మా అమ్మ ఆటోలో వస్తుందన్నమాట. ఆటోలో ఎక్కువ జనాలు ఉంటారు. ఇక్కడ ఒకటి టర్నింగ్ పాయింట్ వస్తుందన్నమాట. హిందూపూర్ అని కొత్తగా డిజైన్ చేసి పెట్టారు. సూపర్ ఉంటుంది చూడడానికైతే. ఇంక ఎప్పుడన్నా చూపిస్తాను. నేను ఇప్పుడైతే మర్చిపోయినాను అనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అది చూపించింటే బాగుండు అని. సూపర్ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది మా ఊరికి లాస్ట్ మరవ ఏరు అంటారు, మరవ అంటారు. ఇది దాటేటప్పుడు టెంకాయ కొట్టుకొని పోవాలన్నమాట. హస్బెండ్ అయితే కొట్టేసి వచ్చాడు. పూలు, తాంబూలం, పసుపు, కుంకుమ, టెంకాయ తీసుకుపోయి కొట్టేసి రావాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఇట్లా గర్భిణీలు ఉన్నప్పుడు అట్లా కొట్టేసి ఏరు దాటేటప్పుడు చేస్తారు. అట్లా వెళ్ళిన రోజు మంచి రోజు చూసుకొని వెళ్ళామని చెప్పాను కదా. ఆ రోజే సింహస్వామి కొత్త గుడి ఓపెనింగ్. బయట అంతా పరస అంతా బాగా జరిగిందనమాట. అందుకే మంచి రోజు చూసుకొని మంచి టైమింగ్ చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ శ్రీమంతానికని తీసుకెళ్ళాం కదా సామాన్లు. ఆ సామాన్లన్నీ ఇంటికి తీసుకొని వచ్చాం. అవన్నీ చెక్ చేస్తున్నాం అనమాట, ఎన్ని వచ్చాయి ఎన్ని లేదు అని. అండ్ ఒక డెక్స్ అయితే మిస్ అయ్యింది. అది మళ్ళీ ఇంకో రోజు తీసుకొని వచ్చాము. ఇంటికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. ఎప్పుడైనా కానీ ఇట్లా చేసుకోండి. ఫోటో తీసుకుంటే కన్నా మనకి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేదనేది గుర్తుంటుంది. చూడండి, వాళ్ళందరూ పని చేసుకుంటూ ఉంటుంటే నేనేం చేస్తున్నాను. మా ఆయన నా కోసం దానిమ్మ గింజలు ఒలిచి ఇట్లా కవర్లోకి వేసి ఇచ్చాడనమాట. నేను తినను అని మా ఆయన నా కోసం ఇలా వేసిస్తాడనమాట. దానిమ్మ గింజలు కానీ యాపిల్ కానీ. ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, హాస్పిటల్కి ఒక యాపిల్ కాయ కోసుకొని తీసుకొని వెళ్తాము. చూడండి ఎంత ప్రేమో కదా. అదృష్టం ఉండాలి, అంత ప్రేమ ఉండాలంటే. దీన్ని నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తున్నాను నేను. ఈరోజు ఫ్రీ స్కానింగ్ అయితే తీశారు నాకు. ఇది స్కానింగ్ రిపోర్ట్ అనమాట. చాలా మందికి డౌట్ ఉండొచ్చు అసలు ఫ్రీ స్కానింగ్ అంటే ఏమి అని. 9th monthలో ఒక్కసారి అట్లా ఫ్రీ స్కానింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారనమాట. వాళ్ళే రూపాయి కూడా తీసుకోరు, అందుకే ఫ్రీ స్కానింగ్ అంటారు. మనకి స్కానింగ్ రిపోర్ట్ మాత్రమే ఇస్తారు, అందులో ఫొటోస్ అట్లాంటివి ఏమి ఉండవు. హాస్పిటల్లో నేను వెళ్ళినప్పటికే చాలా మంది అయితే ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా మధ్యాహ్నం 12కి అంతా చెకప్స్ అన్నీ అయిపోతాయి. డాక్టర్స్ కూడా వెళ్ళిపోతారు. 12 తర్వాత ఎవరు ఉండరు డాక్టర్స్. ఇది నెక్స్ట్ డే అంగన్వాడీ వాళ్ళైతే ఫోన్ చేసి పిలిచినారనమాట, సరుకులు తీసుకోబోదురా అని. అండ్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు సరుకులు వస్తాయో అప్పుడు ఇచ్చేస్తారు. ఈ మంత్ మాత్రం ఒక్కొక్కసారి వచ్చినాయన్నమాట. పాలు గుడ్లు ఒకసారి, మళ్ళీ బియ్యము ఇట్లా ఒకసారి, మళ్ళీ రాగిపిండి ఒకసారి, అట్లా 3 సార్లు 4 సార్లు అట్లా పిలిచినారు. అండ్ నాకు హెయిర్ గురించి చాలా మంది అడిగినారు. అక్కడ నీకు హెయిర్ అసలు లేకపోయా అంటే, ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత హెయిర్ మొత్తం అంతా ఊడిపోయిందనమాట. మ్యారేజ్కి ముందు చాలా ఎక్కువ ఉండిండే, ఇంకా కింద వరకు మోకాల వరకు ఉండిండే. మ్యారేజ్ తర్వాత చాలా ఊసిపోయినాయి మొత్తం వెంట్రుకలన్నీ. దాని తర్వాత నుంచి నేను పెంచుకున్నాను అనమాట హెయిర్. అందుకే నువ్వు మొత్తం అన్నీ ఊడిపోయిండే కదా, వెంట్రుకలు ఇన్ని ఎట్లా పెరిగినాయి, మళ్ళీ ఇంత మందంతో వస్తున్నాయి వెంట్రుకలు అని చాలా మంది అడుగుతారు. దానికి సీక్రెట్ అయితే ఉందన్నమాట. మళ్ళీ వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు. కావాలంటే అడగండి, కింద కామెంట్ చేయండి. హెయిర్ అయితే చాలా మందం పెరిగిపోయినాయి. నాకు మందము పెరిగినాయి, పొడవు పెరుగుతున్నాయి. మా అమ్మాయి నాకు జడ కూడా వేయలేదనమాట. చెయ్యి అంతా నిండుగా వస్తుంది హెయిర్ మొత్తము.
నాకు తల స్నానం చేసినప్పుడు ఇంత గుబురుగా వస్తాయి. మామూలుగా ఆయిల్ కానీ మనం పెట్టినామంటే గిన ఇంత గుబురు అనేది ఉండదు, కానీ లావు మాత్రం అంతే లావుగానే పడతాయి. మనకు చేయి నిండుగా వస్తుంది అనమాట. క్లిబ్బులు అయితే ఎన్ని క్లిబ్బులు పగిలిపోయింటాయో నాకు. ఒక్క క్లిబ్బు కూడా సెట్ కాదు, చాలా పెద్ద పెద్ద క్లిబ్బులు కావాలన్నమాట హెయిర్కి వేసుకోవాలంటే. నాకు ఎంటుకలు పెరగనంత వరకు ఎవరైనా కానీ పెరగలేదు అంటారు, కానీ పెరిగిన తర్వాత దాన్ని చూసుకోవడం చాలా కష్టము. నాకైతే ఈయన క్లిబ్బులతోనూ ఈ రబ్బర్ బ్యాండ్లతోనూ చంపినలతో ఇట్లా దాంట్లో చాలా ప్రాబ్లం. అండ్ ఫ్యాషన్ జెల్ ఏమి కూడా వేసుకోలేమన్నమాట. చాలా మందం వస్తుంది కదా, అందుకు మనం వేసుకోలేము. మా అమ్మ వాళ్ళు ఎంటుకలు పెరగల్ల కానీ సలపాగా ఉండల్లా, జంపు పెరగల్లా అంటారు. బట్ నాకైతే ఈయన మందం కూడా ఉండల్లా, ఎందుకంటే కళగా బాగా కనిపిస్తుంది కదా. చేతి నిండుకో రావాలన్నమాట జడ, అంత బాగా ఉండల్లా. ఇప్పుడు ఇలా ఉన్నాయి కానీ ఎంటుకలు ఒకప్పుడు అంటే పెళ్ళి అయిన తర్వాత ఏంటి స్టార్ట్ అయినాయి అన్నమాట ఎంటుకలు ఊసిపోవడం. వాటర్ చేంజ్ అయినాయి. మా ఊరికి ఈ ఊరికి చాలా తేడా అనమాట. ఈ ఊరిలో చాలా ఉప్పులు ఉన్నాయి. దానివల్లే నాకు చాలా ఎంటుకలు లాస్ అయిపోయినాయి. చాలామంది ఏమనుకుంటారంటే సరిగ్గా తినట్లేదేమో, తినక ఎంటుకలు ఊసిపోతున్నాయి, దాన్ని శుభ్రం చేసుకోక సరిగ్గా నీళ్ళు పోసుకోక అని ఇట్లా చాలా రక్తం తక్కువ ఉందని ఇట్లా అనుకుంటారు. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ ప్రాబ్లమే ఉంటుంది. అది మనం చూసుకోవాలన్నమాట. వాటర్ ప్రాబ్లం అండ్ ఆయిల్, షాంపూ ఈ మూడే ఉంటాయి. అండ్ అంగన్వాడీకి వెళ్తున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగే మొత్తం అంతా ప్లే గ్రౌండ్ అనమాట, చాలా పెద్ద ఉంటుంది. అండ్ సరుకులు అయితే తీసుకొని వచ్చాము. ఈరోజు అయితే రాగి పిండి, బర్ఫీ, ఖర్జూరం అండ్ గుడ్లు ఇచ్చారు. చెప్పా కదా ఈ మంత్ 3 సార్లు ఇచ్చారనమాట. మేము వచ్చేటప్పుడు కూడా ఒకటే అనుకుంటున్నాం, ఇదే లాస్ట్ టైం అవుతుంది నాది సరుకులు తీసుకోవడం అని, ఎందుకంటే డెలివరీ అయిపోతుందేమో అని. మేడం కూడా అదే చెప్పారు, డెలివరీ అయిపోతే ఫోన్ చేసి చెప్పండి అని. నెక్స్ట్ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఈయన కొంచెం నడుస్తూ ఉంటే నాకు పెల్విస్ పెయిన్ అనేది వస్తుంది. అందుకే కొంచెం నడిచినా, వంగినా, లేచినా, ఎక్కువ పని చేసినా అట్లా వస్తుందన్నమాట. అందుకని హాస్పిటల్కి వెళ్ళాను. అండ్ ఈరోజు మాకు ఆశా వర్కర్ ఉంటుంది కదా, ఆశా వర్కర్ నాకిను ఇంకో పాపకి ఇట్లా 3 వెళ్ళినాము. వాళ్ళందరికీ కలిపి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అయితే చేయించారు. మాకు ఇంకా ఏం చెప్పారంటే ఇంకా కొద్ది రోజులు పడుతుంది, ఇప్పుడే ఏమి డెలివరీ కాదు, బేబీ అయితే బాగుంది అని. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అండ్ అక్కడే స్కానింగ్ కూడా తీశారు వాళ్ళు. స్కానింగ్లోనే బేబీ బాగుంది అని చెప్పారు. నీర్జా మేడం అని ఉంటారు, ఆ మేడం ఒకటే టెస్ట్లకు కానీ అన్నిటికీ రాసిచ్చేది, బాగా చూసేది. వేరే సార్ వాళ్ళు ఊరికే చూసి ట్యాబ్లెట్ రాసి పంపిస్తారు. నాకు ఉమ్మునీరు తక్కువ ఉంది అని ఈ ప్యాకెట్లు ఇచ్చారనమాట. రోజు ఒక ప్యాకెట్ ఒక 1 లీటర్ దాంట్లో కలుపుకొని తాగాల. పొద్దున్నే ఒక హాఫ్ ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్లో, సాయంత్రం ఒక హాఫ్ ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్లో కలుపుకొని తాగుతున్నాను. అప్పుడు ఒక రోజు కంప్లీట్ అవుతుంది కదా, అందుకు. ఇది ఒక్క ప్యాకెట్ నాకు 60 రూపీస్ పడింది. హాస్పిటల్లో ఈరోజు కొంతమందిని చూసి నేను షాక్ అయిపోయాను అనమాట. పల్లెటూరు నుండి వస్తారు, సార్ వాళ్ళు ఉంటే గిన చూపించుకోరు, మేడం ఒక్కటే ఉంటే గిన చూపించుకుంటారు, లేదంటే అట్లే ఇంటికి వెళ్ళిపోతున్నారు. సరే, ఇంకా మనం ముచ్చట్లు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అంతవరకు బాయ్. మరి సబ్స్క్రైబ్ హేమా లోకేష్ అఫిషియల్.